హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన హెల్దీ రెసిపీస్లో మరొక హెల్దీ రెసిపీ దోశ, మల్టీగ్రెయిన్ దోశ నేను ఎలా తయారు చేస్తానో మీ అందరి కోసం ఈరోజు తయారు చేసి చూపిస్తానండి. దోశలు చాలా బాగా వచ్చినాయండి. ముందుగా వీడియో మంది స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ పిండికి పప్పులు ఎలా నానబెట్టుకున్నానో చూపిస్తాను. మల్టీగ్రెయిన్ కాబట్టి పప్పులు ఎక్కువ ఉంటాయండి, బియ్యం తక్కువ ఉంటాయి. దీనిలో ఏమేమి తీసుకున్నానో చూద్దాము. రాగులు, మినపప్పు, జొన్నలు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి. 1 కప్పు. సజ్జలు, పెసలు, బ్రౌన్ రైస్ తీసుకున్నాను. అవి 3 1/2 కప్ తీసుకున్నాను. నేను ఎలా చేస్తాననే దాని గురించి చెప్తున్నానండి, మీ ఇష్టం. మీరు ఏమైనా గ్రెయిన్స్ ఇంకా ఎక్కువ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నేను ఆ కప్తో తీసుకున్నానండి. 3 ఈక్వల్ క్వాంటిటీలు తీసుకున్నాను, ఇంకో 3 1/2 తీసుకున్నాను. ఈసారి గుళ్ళుపప్పు తీసుకున్నానండి నేను, పొట్టుపప్పు కాదు. అందుకే అన్నీ కలిపి నానబెట్టేసుకుంటున్నాను. మీకు రైస్ అవి కూడా వద్దు అనుకుంటే కనుక అవి స్కిప్ చేసేసి జొన్నలు తీసుకోవచ్చండి ఆ ప్లేస్లో. ఇలా ఒక బౌల్ తీసుకుని అన్నీ ఒక బౌల్లో వేసేసుకుని నానబెట్టుకోవాలి. వీటిల్లో అన్నీ మంచి గ్రెయిన్సేనండి, తీసేయడానికి ఏమీ లేవు. అటుకులు, మెంతులు నేను సపరేట్గా ఒక బౌల్లో నానబెట్టుకుంటాను. శనగలు వేయాలండి. అందులో పచ్చిశనగపప్పు వేసుకుంటే మీ ఇష్టం, పచ్చిశనగపప్పు వేసుకోవచ్చు. నా దగ్గర శనగలు ఉన్నాయి, నేను శనగలు వేసుకుంటున్నాను. ఒక దోసెడు చాలు. మెంతులు కూడా కొంతమంది పప్పులో కలిపి నానబెడతారండి, అది మీ ఇష్టం. నేనైతే ఇలానే చేసుకుంటాను, అందుకని ఇలా చూపిస్తున్నాను. 2 స్పూన్లకి మెంతులు, 2 గుప్పెళ్ళు అటుకులు. అవి తీసుకుని అట్లా మంచి ట్యాప్ వాటర్తో కడిగేసుకోవాలండి. ఫస్ట్ 2 సార్లు కడిగేసేసుకుని అప్పుడు మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకుని సపరేట్గా మూత పెట్టేసేసుకోవాలి, డస్ట్ ఏం పడుకోకుండా. సాయంత్రం నానతాయి అవి కూడాను. ఈ పప్పులు కూడా 2-3 సార్లు కడిగి నానబెట్టుకోవాలండి. పైన ఏమన్నా పొట్టు ఏమైనా ఉంటే వేస్ట్ ద్వారా వెళ్ళిపోతుంది. మంచినీళ్ళతో కడిగేసేసుకుని నానబెట్టుకుని వండించుకోవాలి. ఎయిట్ to 10 అవర్స్ నానాలండి. నానిపోయినాయి కదా, సాయంత్రం చూడండి చక్కగా మళ్ళీ ఆ వాటర్ తెల్ల కనిపించేలాగా అలా కడుక్కోవాలి. నీట్గా కడుక్కొని గ్రైండ్ చేసేసుకోవాలి. మిక్సీ అయినా వేసుకోవచ్చు అండి, గ్రైండర్ అయినా వేసుకోవచ్చు. నేను గ్రైండర్లో వేసుకుంటాను. సాల్ట్ కూడా గ్రైండర్లో వేసేసుకుంటాను నేను. ఇది ఎక్కువ పొలం అక్కర్లేదండి. నేను 1 అవరే ఉండొచ్చాను బయట. అసలు నేను నైట్ కూడా వేసేసుకున్నాను దోశ అప్పటికప్పటికి. చాలా బాగుంది. మీకు చూపిస్తాను పిండి ఎలా పొంగింది అనేది. మూత పెడితే మూత కంటుకుపోయింది. 1 గంట బయట ఉండొచ్చాను, ఫ్రిడ్జ్లో పెట్టేసాను. పులిసిందే బాగుంటుంది, మేము అలానే తింటాం అనుకుంటే మీ ఇష్టం అండి. నేనైతే ఎలానే చేస్తాను కాబట్టి చెప్తున్నాను. చూడండి పిండి ఎలా పొంగిపోయి మూత కంటుకుపోయిందో. 1 అవరే ఉండొచ్చాను నేను బయట. నేను ముందు రోజు నైట్ దోశలు వేసుకున్నాను టిఫిన్ కింద. ఆ గిన్నెలోకి తీస్తున్నాను పిండి. ఇప్పుడు నేను మనకు కావాల్సినంత తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువ కలపకూడదండి ఇందులో, కొంచెం గట్టిగానే ఉండాలి. మొత్తం పప్పులే కదా ఎక్కువ ఉన్నది. వాటర్ ఎక్కువైతే కనుక దోశలు సరిగ్గా రావు, అంటుకుపోతుంది. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. నేను దోశ మీద వేసుకుంటానికి క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ తరిగి పెట్టుకున్నాను సన్నగా. క్యారెట్ అయితే తురుముకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసేసుకున్నాను. ఉల్లిపాయ అయితే ఇలా తుడుచుకుంటే ఆ దోశ అంటుకోకుండా వస్తుందండి నీట్గా. కొంచెం ఒక చుక్క ఆయిల్ వేసి తుడుచుకోవాలి. నేను ప్లెయిన్ దోశ, ఉల్లి దోశ 2 రకాలుగా వేసి చూపిస్తాను మీకు. ప్లెయిన్ దోశ ముందు చూశారు కదా ఎలా వచ్చిందనేది. మరీ పలచగా రుద్దేయకూడదండి. బియ్యం దోశలు అయితే ఎంత పలచగా వేసినా లెగిసి వస్తాయి. మనకు పప్పులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి ఇందులో పలచగా రుద్దకూడదు. బాగా ఎక్కువసేపు నానటం ఇది ఎంత ఇంపార్టెంటో కాలటం కూడా అంతే ఇదండి. ఇవి నేను కొంచెం నూనె పోసాను, మీకు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యితో కూడా కాల్చి చూపిస్తాను.
నేను ఈరోజు ఎలా చేస్తానంటే ఇట్లా రెండు వైపులా కాల్చి ఉల్లిపాయలు ఎలా స్టఫ్ ఎలా వేస్తానో చూపిస్తాను. మీకు అది వరకు ఇలా చూపించలేదు నేను. ఇలా రెండు వైపులా కాల్చుకుని ఉల్లిపాయలు వేసుకోవాలండి. బాగా కాలాలి అని అనుకుంటే సిమ్లో పెట్టి మగ్గనవ్వాలి. లేదంటే టైం లేదు అనుకున్నప్పుడు ఇలా రెండు వైపులా కాల్చుకుని మన ఉల్లిపాయలు, క్యారెట్ తురుము ఇవన్నీ పెట్టుకుని కారం పొడి చల్లుకుంటాను నేను. రెండో వైపుని కాల్చకపోతే మనం ఒకవైపునే సిమ్లో ఎక్కువసేపు పెట్టాలి. హెల్త్ పరంగా చాలా మంచిదండి. ఇట్లా నెయ్యి వేసుకుని చేస్తున్నాను. ఇది చాలా బాగా వచ్చినాయండి, బాగుంటాయి కూడాను. అందరికీ తెలిసిందే తెలియంది ఏం కాదు, నేను చేసే పద్ధతి చూపిస్తున్నాను, అందరూ ట్రై చేయండి. ఒకటి అయిపోయింది కదా, ఇంకోటి వేసి చూపిస్తున్నాను. స్టఫ్ అదెంత మీ ఇష్టం అండి. మాకు ప్లెయినే తింటాం అనుకుంటే ప్లెయిన్ తినొచ్చు. కారపొడి కూడా మీ ఇష్టం, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. 1-4 తిన్నా పెద్దవాళ్ళకి ఇబ్బంది ఉండదండి ఇట్లా కాల్చుకుని తింటే కనుక. మల్టీగ్రెయిన్ దోశలు పిల్లలకైనా సరే ఉదయం తింటే కనుక మధ్యాహ్నం వరకు అలా ఉండొచ్చు స్కూల్లో. చక్కగా హెల్తీగా ఉంటారు, ఆకలి అనిపించదు. అవన్నీ పొట్టు గింజలు కాబట్టి డైజెషన్ టైం పడుతుంది, అందుకే మనకు ఆకలి అనిపించదు. డైట్ రెసిపీ కింద ఉపయోగపడేది మనకు, అందుకనే అందరూ ట్రై చేయండి. వెయిట్ లాస్ రెసిపీ.